ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గమనించండి ప్రియులారా, మనం అనేక సార్లు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏప్రిల్ మే మాసం వచ్చిందంటే చాలామంది టూర్లకు వెళ్తుంటారు, చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. మాకైతే దేవుని సేవలో ప్రతిరోజు ప్రయాణం ఉంటుందండి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటాను, కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ప్రయాణంలో అనేక సార్లు అనేకమైన యాక్సిడెంట్లు చూస్తుంటాం. మేము కూడా యాక్సిడెంట్ జరిగేటటువంటి సందర్భాలు ఎన్నోసార్లు కలిగినా కూడా క్షణంలో దేవుడు తప్పించినటువంటి సందర్భం ఉంది. కొన్నిసార్లు నిద్రపోతూ కారు తోలినటువంటి సందర్భం ఉంది. దేవుడు కృప చూపించి, దేవుడు కాపాడి, దేవుడు సహాయం చేశాడు. మీరు ఏ ప్రయాణము ప్రారంభించినా కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాలి. తిరిగి మీరు క్షేమంగా గమ్యస్థానం చేరుకున్న తరువాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, మమ్మల్ని క్షేమంగా నడిపించండి నాయన. మీరు చూడండి, ఈరోజు కారులో ప్రయాణం చేస్తుంటే కుటుంబం అంతా మరణించిన సందర్భాలు ఉన్నాయి, స్నేహితులు మరణించిన సందర్భాలు ఉన్నాయి, బంధువులు మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక దయచేసి నేను చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తూ ఉంటే నిద్ర వస్తే ఏదో ఒక సేఫ్ ప్లేస్లో ఒక 10-20 నిమిషాలు నిలబెట్టండి కార్ని. ఒక అరగంట మీరు పడుకున్నారు అంటే యాక్టివ్ అయిపోతారు. తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయి సాధించేదేం లేదు కదండి. కాబట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బెల్ట్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, మీరు మెలకుగా ఉండడానికి మొహం కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోకుండా ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోతే డ్రైవర్కి నిద్ర వస్తుందండి. ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే 121వ కీర్తన 8వ వచనములో, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రయాణాలు ప్రారంభిస్తూ ఉన్నారా? ప్రార్థనాపూర్వకంగా ప్రయాణాలు ప్రారంభించండి. దేవుడు మీ ప్రయాణంలో మీకు తోడయ్యుండి సహాయము చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ నెలలో ప్రభు, మరి రాబోతున్నటువంటి సెలవుల్లో మా ప్రియులు చేస్తున్న ప్రయాణం అంతట్లో మీరు తోడుండమని, మీరే ముందు వెనక చుట్టూ మీ సన్నిధిని ఆవరించి మీ దేవదూతల కాపుదలుగా ఉంచమని, మీరు ముందుగా వెళుచు మెట్టగా ఉన్న స్థలమును సరళము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.